గొప్పతనం ఓటమి పొందకుండా ఉండటంలో కాదు, ఓటమి తర్వాత మళ్ళీ ప్రయత్నించటంలోనే ఉంది. ఒకరు ఎదుగుతుంటే సహాయం చేయాలి, ఎందుకంటే అతడు బాగుపడితే 10 మందికి దారి చూపుతాడు. ఒకరు పడిపోతుంటే ఆసరాగా ఉండాలి, ఎందుకంటే అతడిపై ఆధారపడిన వాళ్ళు కష్టాలు పాలవ్వకుండా. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం మనిషి వ్యక్తిత్వాన్ని ఆకాశమంత విశాలం చేస్తుంది. మహామేధావులకైనా ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి జీవితకాలం చాలదు. వెలుగుతున్న దీపమే వెలిగించగలదు. నేర్చుకుంటూ ఉండేవారే ఇతరులకు నేర్పగలరు. ఉన్నతమైన ఆలోచనలు చేయటమే గొప్ప కాదు, వాటిని సాధించే వరకు కృషిని విడవని వారే గొప్పవారు. పరుల వలన వచ్చే సమస్యల కంటే అవగాహన లేకపోవటం వల్ల తెచ్చుకునే సమస్యలు ఎక్కువ. ప్రతి వ్యక్తి కూడా సముద్రం ఎంత పెద్దదైనా ఈదే చేపపిల్ల తోక ముందు అది చిన్నదేనన్న సత్యాన్ని గమనించాలి. పరిస్థితులు బలహీనుడికి ఆటంకంగా ఉంటాయి. వివేకవంతులు పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటారు. పూలల్లో సువాసన, మనుషుల్లో యోగ్యత దాచినా దాగవు. లక్ష్యం ఎంత ఉన్నతంగా ఉంటుంది, దాన్ని సాధించటానికి ఎంచుకునే మార్గం కూడా అంతే చక్కగా ఉండాలి. ఎవరో నీకు ప్రావీణ్యాన్ని సంపాదించి పెట్టలేరు, నీకు నువ్వే దాన్ని సంపాదించుకోవాలి. నిన్నటి కంటే నేడు నీ వివేకం పెంచుకోకపోతే నీ జీవితంలో మరొక రోజు వ్యర్థమైందని తెలుసుకో. నువ్వు జీవితంలో అభివృద్ధి చెందాలంటే నిత్యం నూతన మార్గాలు అన్వేషించాలి. అందరిలోనూ శక్తి సామర్థ్యాలు ఎంతో కొంత ఉంటాయి, వాటిని వినియోగించుకోవడంలోనే అసలు సమస్య ఉంటుంది. ఈ రోజుల్లో మనిషి కంటికి డబ్బు కనిపించినంత అందంగా ఏదీ కనిపించటం లేదు. వినయ సంపన్నుడైన వాడు తనను గురించి తాను ఎప్పుడూ చెప్పుకోడు. వారసత్వంగా సంక్రమించిన దానికంటే స్వయం కృషి ద్వారా సంపాదించుకున్నదే మిన్న. నిద్రపోయే ముందు మీరు చేసిన పనులు, లోటుపాట్లను ఒకసారి ఆలోచించుకున్నట్లయితే మర్నాడు పొరపాట్లు జరగకుండా చూసుకోగలుగుతారు. చాలామంది జీవితాల్లో సాఫీగా సాగిపోయిన క్షణాల కంటే సర్లే అనుకొని సర్దుకుపోయిన క్షణాలే ఎక్కువ. వివేకవంతుడైన వ్యక్తి గతాన్ని బట్టి వర్తమానాన్ని, భవిష్యత్తును అంచనా వేస్తాడు. మంచి పనులు చేయాలనుకుంటే వెంటనే చెయ్యి, కాలం నీ కోసం ఆగదు. నిన్నెక్కువగా పొగుడుతున్నారంటే జాగ్రత్త, అవి పొగబెట్టడానికే అని అర్థం చేసుకో. విమర్శ బాగుపడటానికి తోడ్పడుతుంది, అదే పొగడ్త చెరుపునకు దారి తీస్తుంది. పొగడ్త పన్నీరు వంటిది, దాన్ని వాసన చూసి వదిలేయాలి కానీ త్రాగుతూ కూర్చోకూడదు. పొగుడుతున్న అబద్ధాన్ని ఆనందంగా స్వీకరిస్తారు, చేదు కలిగించే నిజాన్ని స్వీకరించలేరు. నిన్ను నువ్వు పొగుడుకోకు, ఎవరూ నమ్మరు. నిన్ను నువ్వు కించపరుచుకోకు, అదే నిజమనుకుంటారు. అందరినీ పొగిడే వ్యక్తి ఏ ఒక్కరి మెప్పు పొందలేరు. పొగడ్త 3 కాళ్ల కుర్చీ వంటిది, విర్రవీగితే వెనక్కి పడే అవకాశం కలదు. ధనం పుచ్చుకునేటప్పుడు ఉండే ఆనందం తిరిగి ఇచ్చేటప్పుడు కూడా ఉన్నవాడే నిజమైన గుణవంతుడు, ధనవంతుడు. ధర్మబద్ధమైన కోరికలను సాధించుకున్నప్పుడు కలిగేదే నిజమైన ఆనందం. నీ తప్పును, నీ తెలివి తక్కువ పనులను నీ ముందు చెప్పేవాడే నిజమైన నీ స్నేహితుడు. గుణానికి మనకంటే ఎక్కువ వారితో, ధనానికి మనకంటే తక్కువ వారితో పోల్చుకుంటూ ఉండాలి. నేను జయించగలను అనుకున్నవారు జయిస్తారు. నేను జయించగలనా అన్న సంభాషణలు కలవారికి విజయం ఎన్నటికీ చిక్కదు. లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ నిర్దేశించుకునేటప్పుడు మీ సామర్థ్యాన్ని నిజాయితీగా పరిశీలించుకోవాలి. మన జీవితంలో పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాల కంటే మన చుట్టూ ఉంటూ మన అనుకున్న వాళ్ళు నేర్పిన పాఠాలే ఎక్కువ. విమర్శ ప్రేమపూర్వకమైనదై ఉండాలి, మెచ్చుకోలు సహృదయంతో ఉండాలి. విల్లు వంగితేనే బాణం ముందుకు వెళుతుంది, ఒళ్ళు వంచితేనే బ్రతుకు ముందుకు సాగుతుంది. ఆదాయానికి మించి ఖర్చు, ఎదుటివారిలా బ్రతకాలనే కోరిక రెండూ ప్రమాదమే. మొదటిది నిన్ను అప్పుల పాలు చేస్తే మరొకటి నీ సంతోషాన్ని దూరం చేస్తుంది. ఇతరులకు వడ్డించే ముందు ఒకసారి రుచి చూస్తే మంచిది, అది వంట అయినా మాట అయినా. మూర్ఖుని ప్రశంసల కన్నా బుద్ధిమంతుని మందలింపు మిన్న. ఉత్తముడు మాటల్లో పరిమితిగా, చేతల్లో సమర్థుడుగా ఉంటాడు. కసురుతూ మాట్లాడకూడదు, విసుగుతో పని చేయకూడదు. సంపద సుఖవంతంగా జీవించటానికే కానీ జీవితం సంపదను కూడబెట్టడానికి కాదు. సాధన లేకుండా విజయాన్ని ఆశించటం
ఎడారిలో మంచినీళ్ళు వెతికే ప్రయత్నం వంటిది. లేని గొప్పతనం ఉందని చెప్పుకుంటూ ఉంటే ఉన్న గొప్పతనం కాస్త పోతుంది. ఉన్న అవకాశాన్ని వినియోగించుకోలేని వారు ఎన్ని అవకాశాలు వచ్చినా ఏమీ చేసుకోలేరు. అర్థం లేని తొందరపాటు అనర్థాలకే దారితీస్తుంది. నెరవేర్చలేని వాగ్దానాలు చేయకూడదు. పొగిడే వారి వలలో చిక్కుకోకూడదు. వివేకి తన మేధస్సుపై ఆధిపత్యం కలిగి ఉంటాడు. అవివేకి దానికి బానిస అవుతాడు. మానవులు ఎన్ని సుగుణాలైనా అలవర్చుకోగలరు, కానీ కృతజ్ఞతను మాత్రం అంత తొందరగా అలవర్చుకోలేరు. మూర్ఖపు పట్టుదల, గుడ్డిగా నమ్మటం తిప్పలకు కారణమవుతాయి. అప్పు సంతోషంతో ప్రారంభమై విచారం, వివాదంతో ముగుస్తుంది. మూఢ విశ్వాసం మనిషిని మూర్ఖునిగా చేస్తుంది. స్వార్థపరులకు దూరంగా ఉండు, కానీ శత్రుత్వం రాకుండా చూసుకో. చికిత్సకు అందని రోగం ఏదైనా ఉందంటే అది అహంభావం మాత్రమే. ఎంత సంపదలున్నా వంచనతో జీవించేవారు కుచించుకుపోతారు. బాధ్యత తెలిసిన వ్యక్తికి పనే ప్రపంచం. బాధ్యతారహితులకు సోమరులే ఆదర్శం. వెనుకకు తగ్గాల్సి వస్తే అహాన్ని అడ్డు రానియ్యకు. తన ఆశలకు, శక్తి సామర్థ్యాలకు ఉన్న తేడాను అర్థం చేసుకున్న వ్యక్తి జాగ్రత్త పడతాడు. బుద్ధిహీనుడైన స్నేహితుని కన్నా బుద్ధిమంతుడైన శత్రువు మేలు. జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకోవచ్చు. మనిషి ఏ హోదాలో ఉన్నా, ఎంతటి బలవంతుడైనా అవినీతి అతన్ని బలహీనుడిగా మారుస్తుంది. మీరు తీసుకునే అన్ని నిర్ణయాలు విజయాలే కావాలన్న నియమం ఏదీ లేదు. కొన్ని వాస్తవాలు, గత అనుభవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు అవి లక్ష్యాన్ని తప్పవచ్చు. అయినా కలవరపడవలసిన పని లేదు. మరొకసారి అటువంటి తప్పు జరగకుండా చూసుకోవాలి. వాస్తవాన్ని గుర్తించటానికి ప్రయత్నిస్తే సమస్యల పరిష్కారాలు తేలికగా లభిస్తాయి. మీ ఆలోచన పుష్పంలా వికసించేదిగా ఉంటే ముళ్ళ బాటనైనా సులభంగా దాటగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.